సో H1B వీసాలో ఉంటారు. సో జాబ్ ఉంటేనే ఇక్కడ H1B లో ఉండాలి. 90 days లో జాబ్ పోతే వెళ్ళిపోవాలి ఇండియా. సో ఇఫ్ ఐ బై ఎ హౌస్ హియర్ నౌ, సో H1B మీద ఉన్నాను, హౌస్ కొన్నాను. సో సమ్ హౌ ద ఇండస్ట్రీ లాస్ట్, ఇప్పుడు రెసిషన్ లో ఏదో వెళ్తున్నట్టు, సో జాబ్ పోయింది, అగైన్ నేను ఇండియా వెళ్ళిపోవాలి. సో హౌ దట్ వర్క్స్? సో అగైన్ అండి, ఒకటి సెల్ చేయటం అనేటటువంటిది ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నారు, వీసా కారణం వల్ల ఇంకో కారణం వల్ల, జస్ట్ సెల్ ఇట్ ఆఫ్ అండ్ యు గో, యు ఆర్ డన్. సో యువర్ అదర్ థింగ్ ఈజ్, మీరు సెల్ చేయకుండా ఇక్కడ ఉంచుకోవచ్చా? ఉంచుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు నాకు తెలిసినంత మట్టుకు. జనరల్ గా ఇక్కడ ఉంచుకున్నారంటే ఖాళీగా ఎందుకు పెట్టుకుంటారు, దాన్ని రెంట్కి ఇస్తారు. సో రెంటల్ ఆదాయం వస్తుంది. ఆ రెంటల్ ఆదాయాన్ని మీరు ఎట్లా మీరు ట్యాక్సెస్ లో ఫైల్ చేయాలి అనేటటువంటిది ఒకటే ఈజ్ ది క్వశ్చన్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ షో దట్ యు ఆర్ జనరేటింగ్ సమ్ ఇన్కమ్, యు ఆర్ పేయింగ్ ది ట్యాక్సెస్, వాట్ ఎవర్ ది IRS సిస్టమ్ ఈస్, ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్.